వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రజెంటు తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు వచ్చింది అనేసి టీడీపీకి బాగా సపోర్ట్ చేసే ఒక పత్రికలో వార్త వచ్చింది. మీకు అందరూ కూడా తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు అని చెప్పేసి కూడా చాలామందికి తెలుసు. టేబుల్ దగ్గర భోజనానికి తనను ఒక్కడినే పిలుస్తారని చెప్పేసి పదే పదే చెప్పేవాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. చాలా సందర్భాలు చెప్పాడు. అంత ఆత్మీయుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కానీ మీకు అంతా కూడా తెలిసిందే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు కూడా ఉండరు కదా. విపిఆర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చాలా కోపగించుకున్నాడని చాలామంది చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విపిఆర్ కోసం, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం రాయబారం మొదలుపెట్టడం జరిగింది అనేసి ఆ కరపత్రిక రాసుకొచ్చింది. ఇది మంచి విశేషమే. రాజకీయాల్లో చెప్పాం కదా, శత్రువులు మిత్రులు ఉండరు. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మొన్న ఒకరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని హైదరాబాద్లో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కలుద్దామంటున్నాడు, రమ్మని పిలిచాడు, దానికి మీరేమంటారో అంటే ఆయన చూద్దాంలే అని చెప్పేసి చెప్పారంట. సో దానికి విపిఆర్ నుంచి ఏం సమాధానం రాబోతుందో, వెళ్ళి కలుస్తాడా లేదా అనేది కూడా చూడాలా. అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు ఇచ్చేటువంటి ఒక విందు సందర్భంలో ఈ రహస్య మంత్రాలు నడిచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈయనగానే తెలుగుదేశం పార్టీకి బాగా హార్డ్ కోర్ పత్రిక జమీన్ రైతు పత్రిక వాళ్ళే ఈ కథనం కూడా రాశారు. మరి దీనిలో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు, ఎంతవరకు నిజాలు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు అయితే మాట్లాడలేదు. చూద్దాం, ముందు రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా, చూద్దాం.